ఓం శాంతి. గుడ్ మార్నింగ్ బాబా. నా ప్రియమైన బాబా, నేను ఇప్పుడు మీ దగ్గర వచ్చేదానికి రెడీ అవుతున్నాను. నేను భృకుటి సింహాసనంలో విరాజమానైన నేను భృకుటి సింహాసనంలో కూర్చొని ఈ శరీరానికి నా కర్మేంద్రియానికి మరియు నా మనస్సు, బుద్ధి, సంస్కారానికి మాలిక్ అయి కూర్చున్నాను. నేను ఆత్మ. ఈ శరీరాన్ని నడిపించే శక్తి. ఈ శరీరం వేరే, నేను వేరైనా. నేను పవిత్ర స్వరూపమైన ఆత్మ, జ్యోతి బిందు. నా నలువైపులో పవిత్రతాది ప్రకాశం నన్ను చుట్టూ ఉంది. నేను ఈ శరీరంలో కూర్చొని నా పవిత్రతా శక్తిని ప్రతి అణువులో వ్యాపక చేస్తున్నాను. నేను ఒక శక్తి, దివ్యమైన శక్తి. నా మనస్సు, నా బుద్ధి, నా సంస్కారం చాలా దివ్యంగా శక్తి రూపంలో ఉంది. నేను ఈ పంచతత్వానికి నా శక్తిని వ్యాపక చేస్తూ ఉన్నాను. నేను ఈ నీళ్ళు, నిప్పు, గాలి, మట్టి, ఆకాశం అన్నిటికీ దూరంగా పోతున్నాను. నా మనస్సు ద్వారా నా వాస్తవిక ఆకారంలో నేను ఆకాశానికి పైన ఎగిరిపోతున్నాను. నా ఫరిష్ఠా రూపాన్ని
ధరించుకొని ఆ ప్రకాశ శరీరం ద్వారా సూక్ష్మలోకానికి పోతున్నాను. నేను ప్రకాశ ఆకారంలో ఒక ఫరిష్తా సూక్ష్మలోకంలో బాప్ దాదా ముందు పోయి కూర్చుంటున్నాను. బాప్ దాదా చాలా ప్రీతిగా నన్ను సూక్ష్మవతనంలో ఆవాహన చేస్తున్నారు. చాలా ప్రీతిగా బాబా నన్ను చూస్తున్నారు, నాకు దృష్టి ఇస్తున్నారు. బాప్ దాదా తన అభయ హస్తాన్ని, వరదానాన్ని హస్తాన్ని నా తలపైన పెడుతున్నారు. నేను ఆ వరదానాన్ని చేయి ద్వారా సర్వశక్తిలోక కిరణాలు అనుభవం చేస్తూ ఉన్నాను. బాబా హస్తం, బాబా చేయి నా తలపైన ఉంది. నేను ఆ చేయి ద్వారా సర్వ వరదానాలు ప్రాప్తి చేసుకుంటూ ఉన్నాను. బాబా సర్వ వరదానాల్ని ఆశీర్వాదం రూపంలో నాకు ప్రసాదిస్తున్నారు. బాప్ దాదా నా మస్తకంలో విజయాన్ని తిలకం ఇచ్చి విజయ్ భవ వరదానం ఇస్తున్నారు. నేను సదా విజయీ ఆత్మ అయినాను. ఈ వరదానం తీసుకొని తండ్రి వెంట నేను పరంధామ్ పోతున్నాను. పరంధాంలో ఎగిరిపోయి తండ్రి వెంట కూర్చున్నాను. నిరాకార జ్యోతి రూపంలో నేను మరి నా తండ్రి శివబాబా చాలా ప్రీతిగా బాబా నన్ను తన దగ్గర కూర్చోపెట్టుకున్నారు. తండ్రి బిడ్డ ఈ సంబంధాన్ని నేను చాలా బాగా అనుభవం చేస్తున్నాను. నా తండ్రి దగ్గర
నా కోసమే సర్వశక్తుల యొక్క ఆస్తి ఖజానా ఉంది. సర్వశక్తుల ఖజానా నా ఆస్తి అయి నేను మాస్టర్ సర్వశక్తివాన్ రూపంలో ఈ శక్తుల్ని ధారణ చేసుకొని బాబా దగ్గర కూర్చున్నాను. సర్వశక్తివాన్ తండ్రి తన ఆస్తిని నా కోసమే ఇస్తూ ఉన్నారు. నేను మాస్టర్ సర్వశక్తిమాన్. ఈ శక్తులంతా నా ఆస్తి అయి ఈ పరంధామ్ శాంతిధామ్ విశాలమైన ఇల్లు, హోమ్ స్వీట్ హోమ్, ఇది కూడా నా ఆస్తి. నేను సర్వప్రకారమైన బంధనాల నుంచి ముక్తయి ఈ శాంతిధామ్లో కూర్చున్నాను. ఇది పరం పవిత్రమైన స్థానం. నేను నా తండ్రి దగ్గర కూర్చున్నాను. పతిత్ పావన్ పరం పిత పరమాత్మ, పరమ పవిత్రమైన తండ్రి ఈ పవిత్రతా శక్తిని కూడా ఆస్తి రూపంలో నాగిస్తున్నారు. నేను పరంధాంలో చాలా హాయిగా రెస్ట్లో ఉన్నాను. చాలా ఆనందమైన స్థితి నాకు అనుభవం అవుతూ ఉంది.
ఇప్పుడు నేను పరంధామ్ నుంచి శివబాబా దగ్గర ఉండి సర్వశక్తులను తీసుకొని పవిత్రత శక్తి, శాంతి శక్తి మరియు సర్వశక్తుల్ని తీసుకుని నేను ఈ భూమిలో అవతరణ అవుతాను. నేను పరంధామ్ నుంచి ఈ స్థూల శరీరంలో అవతరణ అయినాను, అవతరిత ఆత్మ అయినాను. ఈ విశ్వంలో శాంతిన ధర్మం, పవిత్రత అని ధర్మాన్ని స్థాపన చేసానికి నేను అవతార్ పురుష అయినాను. సదా బాబా చేయి నా పైన ఉంది. నేను ఈ ధర్మస్థాపన కార్యంలో
బాబాకు సదా సహయోగి ఆత్మ. బాబా నా దృష్టి ద్వారా, నా వైబ్రేషన్ ద్వారా ఈ మొత్తం సృష్టిని పావనిగా చేస్తున్నారు. మొత్తం సృష్టిని పావనిగా చేసే కార్యంలో నేను కూడా సదా విజయీ ఆత్మ అయినాను. బాబా నాకు అంత శక్తి ఇచ్చినారు. ఆ శక్తి ఆధారంలో సత్య ధర్మాన్ని స్థాపన చేసే కార్యంలో నేను పరమాత్మ సహయోగి అయినాను. ఈ పరమాత్మ శక్తి మొదట్లో నా ఆత్మ ద్వారా నా శరీరంలో వ్యాపకం అవుతుంది. మరియు నా దృష్టి ద్వారా ఈ పంచతత్వానికి కూడా పరమాత్మ శక్తి వ్యాపకం అవుతుంది. నా దృష్టి ద్వారా పరమాత్మ ఈ సృష్టిలో ఉండే తము ప్రధానతని నాశం చేసి సతో ప్రధానత శక్తి స్థాపన చేస్తూ ఉన్నారు. నా ద్వారా స్వయం భగవాన్ ఈ తము ప్రధాన సృష్టిని సతో ప్రధానంగా మారుస్తూ ఉన్నారు. స్వయం భగవాన్ నా ద్వారా అధర్మాన్ని వినాశం చేసి సత్య ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. నేను ఎంత భాగ్యశాలి ఆత్మ. ఈ అంతిమ జన్మంలో పరమాత్మ కార్యానికి సహయోగి అయిన నేను విశ్వ కళ్యాణకారి, విశ్వ పరివర్తక ఆత్మ. నా ముందు ఎవరు వచ్చినా, ఏ వస్తువు వచ్చినా కూడా అది పరివర్తన అయిపోతుంది. ఆ పరివర్తన శక్తి బాబా నాకు ఇచ్చినారు. నేను ఈ రోజంతా అధర్మాన్ని వినాశం చేసి సత్య ధర్మాన్ని స్థాపన చేసే కార్యంలో సదా బిజీగా ఉంటాను.
ఈ అమృత వేళ నా కోసరమే పరమాత్మ నన్ను మిలన్ చేశాను వచ్చాను. నేను ఈరోజు అమృత వేళ ఎంత భాగ్యాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ అమృత వేళ నాకు ఈ రోజుకి ఫౌండేషన్ అయింది. ఈరోజు నేను సదా భాగ్యం చేసుకునేదానికి అమృత వేళని పరమాత్మ మిలన్ రూపంలో అనుభవం చేస్తున్నాను. ఈరోజు అమృత వేళ ఈ పరమాత్మ మిలన్ సదా యాద్గార్ రూపంలో ఉండిపోతుంది. నేను ఒక శక్తి. పవిత్రమైన శక్తి. శాంతిగా ఉండే శక్తి. జ్ఞాన స్వరూపమైన శక్తి. ఈ విశ్వానికి ఇదే అవశ్యం. నా ద్వారా ఈ విశ్వానికి ఈ అన్ని శక్తిని వ్యాపక అవుతుంది. ఈ మొత్తం సృష్టి పరివర్తన అవుతూ ఉంది. నేను ఈ పరివర్తన కార్యాన్ని కోసమే అవతరణ అయినాను. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.